వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించడానికి ప్రస్తుతం మన దగ్గర వైవి సుబ్బారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్, ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే త్వరలోనే అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. ఈ పరిణామాలను ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల కానీ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేలు పొందిన కుటుంబాలు కానీ తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ మళ్ళా మన ప్రభుత్వం వచ్చి పథకాలు అందజేయాలి అంటే మనకి మెజార్టీ సీట్లు రావాలి. దానికోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కొన్ని చోట్ల కొన్ని అభ్యర్థులపై ఏమన్నా నెగిటివ్ ఉన్నా, అభ్యర్థుల పెద్ద వ్యతిరేకత ఉన్నా అట్లాంటి చోట తప్పనిసరి పరిస్థితుల్లోనే మార్పులు చేర్పులు అనేవి ప్రతి పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తూనే ఉన్నారు. సరే, అసంతృప్తుల విషయంలో పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? కొన్ని చోట్ల అయితే మేము పార్టీ వీడుతామనే ఒక లైన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? బలమైన నాయకులు ఎవరు కూడా పార్టీ వీడిపోయే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఎక్కడైనా మార్పుల్లో అవసరమైతే వాళ్ళ సీట్లు పోతున్నా కూడా, సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా కూడా వాళ్ళకి భరోసా కల్పించే విధంగా పార్టీ నాయకత్వం మనల్ని మాట్లాడే మార్పులు చేర్పులు చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకేదన్నా చిన్న నాయకులు వాళ్ళు ఏదో వేరే కారణాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మేలు జరగలేదని భావించుకుని వాళ్ళు తొందరపాటు చర్యగా పోతే దాన్ని మనం చేసేదేమి లేదు. బట్ ఎక్కడైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో అక్కడ మార్పులు జరిగిన దగ్గర మాత్రం అప్పటిదాకా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి భరోసా, భద్రత కల్పించే విధంగా మేము చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలతో డేలా పడుతోందన్న ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణ కావచ్చు, వాళ్ళ వెర్షన్ చూస్తే మీరు ఏమనిపిస్తుంది? వాళ్ళ వర్షన్ కాదు, వాళ్ళ ప్రయత్నమే అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పులు చేస్తుంది, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, అందుకని ఎమ్మెల్యేలపై నెపం వేసి మార్పులు చేస్తున్నామని భ్రమ కల్పించేదానికి ప్రతిపక్ష పార్టీలు నెపం ఆ విధంగా చేస్తున్నాయి. ఆ పరిస్థితి కాదు. మా టార్గెట్ 175 గెలవాలి. దానికి అవసరమైన చోట ఏ విధంగా అయితే పరిస్థితులు బాగలేవో దానికే మార్పులు చేస్తున్నాం. కానీ గెలిచే అభ్యర్థులు ఉండే దగ్గర ఎక్కడ మార్పులు చేసే పరిస్థితి లేదు. ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఈ రాష్ట్రంలో పట్టం కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకొనున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఆ పథకాల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాళ్ళ కుటుంబాల్లో మేలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలనుకుంటున్నారు. ఇవన్నీ వేరే విధంగా డైవర్ట్ చేసి ప్రజలకి దీన్ని వేరే విధంగా చిత్రీకరించే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలు చేస్తారు. సరే, అంటే సాధికార బస్ యాత్ర ఒకవైపు అద్భుతంగా జరుగుతున్న తరుణంలో వాళ్ళు కూడా బీసీ డిక్లరేషన్ అను లేకపోతే బీసీ సభల పేరుతో తెలుగుదేశం పార్టీ రావడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇది ఒక కాపీ వ్యవహారంగానే భావించాల్సి ఉంటుంది. కాపీ వ్యవహారమా, ఏ వ్యవహారం అయినా సరే, ఎన్ని డిక్లరేషన్ ఇచ్చినా, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినా సరే చంద్రబాబు అనేవాడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఆయన పాలన చేసినప్పుడు ఏ ఒక్క హామీని అమలు చేసిన ఘనత, ఏ ఒక్క పథకము పెట్టిన ఘనత ఆయనకి లేదు. ఆయనకి ఆ చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినామని, బీసీ డిక్లరేషన్ అన్నా, ఏం చేస్తామన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఏ విధంగా మేలు జరిగిందో ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా ప్రజలకి తెలియజేసే కార్యక్రమమే మేము ఇప్పుడు ఈరోజు చేస్తున్న పని. కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు కూడా. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎమ్మెల్సీ వంశీ లాంటి వాళ్ళు చెప్తున్నది, మేము ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాలనుకుంటున్నాం, అలాంటి అవకాశం మాకు రానందువల్లే ఈరోజు పార్టీని వీడుతున్నామని చేస్తున్న ప్రకటనలు ఏ విధంగా చూస్తాం? ఆయన దృష్టిలో అది వాస్తవం అనుకుంటాం. కానీ మా దృష్టిలో మేము ఒకసారి అవకాశం ఇచ్చాం, ఓడిపోవడం జరిగింది. మళ్ళా రెండోసారి కూడా అవకాశం ఇవ్వడానికి అక్కడే పెట్టాం ఆయన్ని. కానీ చివరిదాకా చూసే పరిస్థితిలో మార్పు లేదు. మళ్ళా ఇంకోసారి ఓడిపోయే పరిస్థితి నుంచి తప్పించడం కోసమే ఆ రోజు క్యాండిడేట్ మార్చడం జరిగింది. ఆయనకి అన్యాయం ఏం చేయలేదు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే మేయర్గా ఇద్దాం అనుకున్నాం. కానీ సామాజిక సమీకరణలో మహిళలకు మేయర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మళ్ళా ఆయనకి 1 year లోపలే ఎమ్మెల్సీ కూడా ఇచ్చాం. కాబట్టి వాళ్ళ కారణాలు వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు బయటికి పోయేవాళ్ళు. బట్ వాస్తవ పరిస్థితులు అయితే ఇవి.
నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు సామాజిక ఈక్వేషన్ల ఆధారంగానే 175 స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆ దిశగా విస్తృతమైన కసరత్తు జరిగిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు కట్టుబడిన ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేననేది పార్టీ లైన్ గా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినా ఎన్ని సభలు పెట్టినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఒకవైపు సామాజిక బస్ యాత్ర చాలా సక్సెస్ అయింది. అది ప్రజలకు చేరువైన క్రమంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రకటనలు కావచ్చు, లేకపోతే పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న విమర్శలను కూడా ప్రజలు పట్టించుకునే వాతావరణం లేదని సుబ్బారెడ్డి చెప్తున్నారు. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.